తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి గుమ్మటి సంధ్యారాణి. భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణితో రెచ్చిపోతే సహించమని చాటేందుకే ప్రజలు అంబటి వ్యాఖ్యలపై తిరుగుబడ్డారని చెప్పారు. చంద్రబాబు ఏడాదిన్నర నుంచి వైసీపీ తిట్లు, అవమానాలు, బూతులు, అరాచకాలు భరిస్తుండడం చూసి ప్రజలు కడుపు మంటతో రగిలిపోతున్నారని తెలిపారు. వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే, మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు జారిపోయారు. అయినా మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇప్పటికీ మీరు వాడిన బూతుల వల్ల, మీరు వాడిన లాంగ్వేజ్ వల్ల, మీరు వాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ వల్లే ఈరోజు మీరు 11 సీట్లకు వచ్చారు. ఒక బుద్ధి జ్ఞానం లేకుండా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి కామెంట్స్ చేస్తే, పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే, మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు జారిపోయారు. అయినా మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇప్పటికీ మీరు వాడిన బూతుల వల్ల, మీరు వాడిన లాంగ్వేజ్ వల్ల, మీరు వాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ వల్లే ఈరోజు మీరు 11 సీట్లకు వచ్చారు. ఒక బుద్ధి జ్ఞానం లేకుండా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి కామెంట్స్ చేస్తే, ప్రజలు అసలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటే అందరికీ కడుపులో మండింది. వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే, మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.